హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెకుమరి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు వీడియో వచ్చేసి మెదక్ చర్చ్ గురించి ఫ్రెండ్స్. ఇది మేము క్రిస్మస్ అయిన నెక్స్ట్ డే ఇక్కడికి రావడం జరిగింది. సో అందుకని నేనైతే ఇది వీడియో తీసాను, చూడని వాళ్ళు చూస్తారని చెప్పి. ఈ చర్చ్ తెలంగాణ స్టేట్లో మెదక్ డిస్టిక్లో ఉంటుంది. ఇది హైదరాబాద్కి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి ఇది మెదక్కి డైరెక్ట్ బస్సులు కూడా ఉంటాయి. ఇది 1914లో స్టార్ట్ చేసి 1924 వరకు దగ్గరగా 10 ఇయర్స్ అయితే కట్టారంట. ఈ చర్చ్ కట్టడానికి 12,000 మంది కూలీలు అయితే పనిచేస్తారంట ఫ్రెండ్స్. అలాగే దీన్ని 1924లో డిసెంబర్ 24th or 25th ఓపెన్ చేశారంట. దగ్గరగా కాదు, ఆల్రెడీ 100 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అంట దీనికి. అంత పాత చర్చ్ ఇది. అంతేకాదు ప్రపంచంలో రెండవ పెద్ద చర్చ్ అంటే ఇది 2వ స్థానంలో ఉందంట, సెకండ్ ప్లేస్లో. దీని పొడవు 175 అడుగులు ఉందంట, వెడల్పు 100 అడుగులు ఉందంట ఫ్రెండ్స్. అంతా 1000 ఎకరాలు ఏమో ఇది, మరి అది ఐడియా లేదు. సో అంతా చాలా పెద్దగా ఉంది చర్చ్. అసలు ఇక్కడికి ఓన్లీ క్రిస్టియన్సే కాకుండా అన్ని రకాల మతాల వాళ్ళు, దేశ విదేశాల నుంచి కూడా వస్తారంట. చాలా ఫేమస్ అన్నమాట ఈ చర్చి. అంటే ఇక్కడ ఒక 2 రోజులు అట్లా స్టే చేయడానికి కూడా రూమ్స్ ఉన్నాయి, వచ్చి స్టే చేస్తారంట. చూడండి ఇక్కడ అందరు ఇక్కడ క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నారు క్రాస్ దగ్గర. చూడండి అందరూ వెలిగిస్తున్నారు. చాలా జనం ఉన్నారు అసలు. మామూలుగా నాకు ఇంతమంది జనాలు చూస్తే భయం వేస్తుంది. అంటే జనాల్లోకి వెళ్ళాలంటే భయం, లోన్లీగా ఉండడానికి ఇష్టపడతాను ఎక్కువ. ఇంత క్లౌడ్ ఉంటే నేను అస్సలు రాలేను. కానీ ఇంకా తిరిగేస్తాను మాకు వాళ్ళతో పాటు. ఇక్కడ అందరూ హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్. యూట్యూబ్లో పెడతా అంటే ఇంకా అందరూ హాయ్ చెప్తున్నారు. పాపం నేను తీసుకునే ప్రతి వీడియోకి మా అక్క వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏమీ అబ్జెక్షన్ చెప్పరు ఇట్లా తీసుకుంటానంటే. వాళ్ళు కుకింగ్ చేసినప్పుడు తీసుకుంటా అంటే కూడా అందరూ హెల్ప్ చేస్తారు. ఇక్కడ అక్క వాళ్ళ చర్చ్ మెంబర్స్ కూడా ఉన్నారు. చూడండి ఇక్కడ నుంచి ఇంత పెద్దగా ఉందో చర్చ్. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసుకోమని చెప్పి పెట్టారు బోర్డు. లోపల ఎక్కువ తీసుకొని ఇవ్వట్లేదు వీడియోస్. సెక్యూరిటీ వాళ్ళు వచ్చి అమ్మ ఆపేయండి అంటున్నారు. ఫొటోస్ కూడా ఏం తీసుకొని ఇవ్వట్లేరు. అయినా తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారనమాట, వాళ్ళకి తెలియకుండా. నేను కూడా అలా తీసేసిన. ఇక్కడైతే ఇంకా అందరూ ప్రేయర్ చేసుకుంటున్నారు. ముందు ఫాదర్ ఉన్నారు, ఆయన ప్రేయర్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి చేయించుకుంటున్నారు. కొంతమంది వాళ్ళకి వాళ్ళే ప్రేయర్ చేసుకుంటున్నారు. చూడండి ఎంత బాగుందో లోపల. విండోస్ పైన గ్లాస్ చాలా బాగుంది. ఇక్కడ క్రిస్మస్ కదా, పశువుల పాక కూడా వేశారు. అక్కడ పక్క క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు. చాలా బాగా ఉంది డెకరేషన్ అయితే. చూడండి ఆ పెయింటింగ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇదైతే పైన అసలు వండర్లా అనిపించింది చూస్తుంటే. ఇక ఇక్కడ ఫాదర్ ప్రేయర్ చేస్తున్నారు. సూపర్గా ఉంది చర్చ్. ఇంక ఇక్కడ మేము కూడా కొద్దిసేపు అయితే ప్రేయర్ చేసుకున్నాము. అలా చాలా సమయం గడిపిన తర్వాత ఇంకా మేము చర్చ్ నుంచి అయితే బయటకు వచ్చి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. మా పాపను కూడా ఫొటోస్ తీసాను. వెళ్ళే జనం వచ్చే జనం అన్నట్టున్నారు జనం అయితే.
నిజంగానే ఇంతమంది జనం చూడగానే నాకైతే చాలా భయం వేస్తుంది, ఎందుకో తెలియదు కానీ. ఇంకా ఇప్పుడైతే బయట కొంచెం ఏమంటారు ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. ఇక్కడ అన్ని బొమ్మలు అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ ఈ డాల్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో, భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా ముందంతా అన్నీ బ్యాంగిల్స్, ఇట్లా పిల్లలకి దండలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నేనైతే కొంచెం దూరం వెళ్ళైతే ఆగిపోయాను. ఇంకా ఆ క్లౌడ్కి నాకు తిరగాలంటే నాతో అవ్వలేదు. ఇంకా ఇక్కడ స్వీట్స్ అవి కూడా అమ్ముతున్నారు. సో ఇదే ఫ్రెండ్స్ వీడియో, మెదక్ చర్చి విశేషాలు నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను. ఇందులో ఏమన్నా తప్పు చెప్పుంటే కనుక క్షమించండి. సో మరి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.